నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఆర్టికల్ 18 సూన్ వీసా కలిగిన వారిపైన కువైట్ ప్రభుత్వం నిషేధం కొనసాగుతూ ఉంది. వివరాలేకి వెళితే ఆర్టికల్ 18 వీసాలపైన ఉన్న ప్రవాసులు కువైట్ లోని కంపెనీలలో మేనేజింగ్ పార్ట్నర్ పదవిని కలిగి ఉండకుండా నిషేధం కొనసాగుతూ ఉందని చెప్పి అధికారులు తెలిపారు. సంస్థలో మేనేజింగ్ పార్ట్నర్ గా ఉండటానికి కువైట్ లో ఆర్టికల్ 18 నివాస వీసాలపైన ఉన్న ప్రవాసులపైన నిషేధం కొనసాగుతూ ఉందని చెప్పి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కానీ అలాంటి వ్యక్తులు తమ యొక్క స్థితిని మార్చుకోవడానికి అనుమతించిన 1 సంవత్సర కాల పరిమితి నిలుస్తుందని చెప్పి కూడా అధికారులు తెలిపారు. ఉద్యోగి మరియు యజమాని ఒకే వ్యక్తికి మారకుండా నిరోధించడంలో భాగమే ఈ యొక్క తాత్కాలిక నిషేధమని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తాజా గణాంకాల ప్రకారం మరింత స్పష్టమైన మరియు సమర్థవంతమైన పరిపాలన నిబంధనలు ఉండే వరకు ఈ యొక్క నిషేధం కొనసాగుతూ ఉందని చెప్పి ఆర్టికల్ 18 నివాస వీసాలో మేనేజింగ్ పార్ట్నర్ హోదాను కలిగి ఉన్న మరియు ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న 9,600 మంది ప్రవాసులు, వీరిలో ఎక్కువ మంది లిమిటెడ్ కంపెనీలలో భాగస్వామ్యులుగా ఉన్నారు. స్థానిక కంపెనీలలో 1,00,000 దినార్ల పెట్టుబడి ఉన్న ప్రవాసులు తమ యొక్క స్థితిని ఆర్టికల్ 18 నుంచి వారి యొక్క స్వంత స్పాన్సర్షిప్ వీసా ఆర్టికల్ 19 కు మార్చడానికి మంత్రిత్వ శాఖ అనుమతినివ్వాలని చెప్పి నిర్ణయించింది. దీంతో పాటు వాణిజ్య పరిశ్రమల శాఖ ధృవీకరించిన 3 ఏళ్ల పాటు సంస్థ యొక్క ఆడిట్ చేయబడిన ఆదాయం మరియు ఖర్చుల యొక్క వివరాలను కూడా సమర్పించాలని చెప్పి షరతు పెట్టింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఆర్టికల్ 18 సూన్ వీసా మీద ఎవరైతే కంపెనీలలో మేనేజింగ్ పార్ట్నర్ భాగస్వామ్యులుగా ఉన్నారో అటువంటి వారిపైన నిషేధం కొనసాగుతూ ఉంది. వాళ్ళు ఆర్టికల్ 18 నుంచి ఆర్టికల్ 19 కు మారితే కానీ వాళ్ళు కువైట్ లో వ్యాపారాలు చేసుకోవచ్చని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.